$200 2 లక్షలు లేకపోతే $200 కాదురా. 5 నుంచి 10 లక్షలు ఇస్తాము. ఆడదాని నువ్వు ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి చాలు అంటే టైం ఇవ్వట్లేదురా నేను. ఏదో సినిమా ఇండస్ట్రీలో ఏదో సినిమా అవకాశాల కోసం ఏదో తప్పు చేసి ఉండొచ్చు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. 2018-19 వచ్చేసరికి మద్యంలో లిక్కర్ ఏంటి బాబన్న ఇంకోసారి 3.384 ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. 3.384 3.84 లక్షల కోట్లు. అర్థం పద్ధతిలో మాట్లాడతావు నువ్వు. 3.84 కోట్ల కేసులు, 3.84 కోట్ల కేసులు, 3,84 lakh. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. లేని సమస్యను సృష్టించుకుని ఢిల్లీ వెళ్లి చేసిన ధర్నా జగన్ మేడకు చుట్టుకుంది. యాదవ్ జీవితం ఈ ధర్నాకు ఇండియా కూటమిలోని పక్షాలు రావడంతో జగన్ ఆ కూటమిలో చేరబోతున్నారని జరుగుతున్న ప్రచారం ఇప్పుడు వైసీపీలో కలకలం రేపుతోంది. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. అధికారంలో ఉన్న సమయంలో బీజేపీతో అంటకాగి కేసులు, కోర్టు వ్యవహారాలు, బాబాయ్ మర్డర్ కేసులో నిందితులను కాపాడుకున్న జగన్ ఇప్పుడు తోక జాడించడాన్ని ఎన్డీఏ నేతలు నిశితంగా గమనిస్తున్నారు. లైకింగా తలకాయ ఊళ్ళో అంతా అప్పులు చేసినట్టుగా కనపడితే చెప్పమన్నారు. కనపడలేదని చెప్పండి. జగన్ ఇండియా కూటమిలో చేరిపోయినట్లు తాము భావిస్తున్నట్లు సాక్షాత్తు కేంద్ర మంత్రి మురుగన్ స్పష్టం చేశారు. The rules are not permitted. If he is not eligible, the rules are not permitted, then how it will be? ఏంటంటున్నాడు? ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్ అన్నాడు. We'll see. The matter is in sub judice. He is not the former chief minister. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక కామెంట్ చేశారు విజయసాయి రెడ్డి. ఏంటది? కొత్తగా వస్తున్నటువంటి ఈవో చౌదరి గారిని పెట్టారు, కులం వాళ్ళని పెడుతున్నారు, అట్లాగే చైర్మన్ ని పెట్టారు. ఈ మాట అనే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? అది ఉండాలంటే ఎంతగా ఉందంటారా లేదంటారా? అక్కడ ఈ కులపోళ్ళు అయితే ఉండకూడదని బ్యాన్ ఏం లేదు కదా. అక్కడ మొహం మీద పడిందా, వెంటనే వెళ్ళి కడుక్కో. అక్కడ కులం ముద్రేస్తున్నారు. మరి ఇంతకుముందు కరుణాకర్ రెడ్డి ఎవరు, అలాగే ధర్మారెడ్డి ఎవరు? మరి రెడ్లే కదా అక్కడ ఇచ్చింది. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటే అప్పుడు ఎక్కడికి పోయింది ఈ మాట అనేటువంటి అధికారం అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఇంకోటి, అప్పట్లో చూస్తే టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఓసారి, టీటీడీ ఓలు జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి. దీనికి మీరు ఏమంటారు సార్? ఇప్పుడు చూసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి, రాజ్యసభ పక్ష నాయకుడు విజయసాయి రెడ్డి, లోక్సభ నాయకుడు మిథున్ రెడ్డి, ఇది వ్యాపారం. శాసన మండలిలో నాయకుడు అప్పిరెడ్డి, శాసనసభలో జగన్మోహన్ రెడ్డి అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇంకా అసలు అక్కడ తామేమో కులాలు పట్టించుకోరా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.